రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు ముగిసింది. వైన్స్లకు 95285 అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తులతో ప్రభుత్వ ఖజానాకు 2858 కోట్ల ఆదాయం సమకూరింది. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 2620 మద్యం దుకాణాలకు గతం కంటే దరఖాస్తులు తగ్గాయి. గడువు పొడిగించినప్పటికీ ఆశించిన స్థాయిలో అప్లికేషన్లు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 26 నుంచి ఈ నెల 23 వరకు 95,285 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ నెల 27న లక్కీ డ్రాలో వైన్స్ షాపులను కేటాయించనున్నారు. ఈ నెల 18 వరకే అప్లికేషన్లు వేసేందుకు గడువు ఉండగా గతం కంటే అప్లికేషన్లు తగ్గడం, గడువు తేదీ ముందు రోజు బీసీ బంద్, బ్యాంకు సెలవులు ఉండటంతో ఈ నెల 23 వరకు పెంచారు. అయినప్పటికీ అప్లికేషన్ల సంఖ్య పెద్దగా పెరగలేదు. కొత్తగా 6,000 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. దరఖాస్తులతో ప్రభుత్వ ఖజానాకు 2858 కోట్ల ఆదాయం సమకూరుతోంది. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2620 వైన్స్లున్నాయి. ఒక్కో అప్లికేషన్కు 3 లక్షల ఫీజు తీసుకున్నారు. ఇది నాన్ రిఫండబుల్. 2023లో వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 131,000 కాగా ఈసారి 36,000 అప్లికేషన్స్ తగ్గాయి. ఫీజు 3 లక్షలు చేయడంతో ఈసారి అప్లికేషన్లు తగ్గినా ఆదాయం పోయినసారి అంతే వస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు దీనికి తోడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా వస్తోంది. ఈ మొత్తం కూడా కలిపితే ఆదాయం ఇంకింత పెరగనుంది. ఒక్కో మద్యం షాప్కు యావరేజ్గా 36 అప్లికేషన్స్ వచ్చాయి. ఏపీ పాలసీ ఎఫెక్టుతో పాటు ఫీజు పెంపు, సిండికేట్ వ్యవహారాలు అప్లికేషన్లపై ప్రభావాన్ని చూపింది. ఎలాగైనా వైన్స్ను దక్కించుకోవాలని భావించిన కొందరు వారి ప్రాంతాల్లో 10 మంది కలిసి 2-3 మద్యం దుకాణాలకు అప్లికేషన్స్ వేశారు. కొంతమంది పొలిటికల్ లీడర్లు వారి బంధువులతో ఎక్కువ అప్లికేషన్లు వేయించినట్టు తెలుస్తోంది. ఇక రియల్టర్లు, వైన్స్లు నిర్వహిస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ వేశారు.